కరడుగట్టిన నేరగాడు డ్రగ్ డాన్ ఎల్ మాంచో మరణంతో మెక్సికో అట్టుడుకుతుంది. ఆదివారం మెక్సికో సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో మెంచో హతమైన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు తాజాగా బయటికొచ్చాయి. మెంచో తన ప్రియురాలిని కలవడమే అతడి ఆచూకీని పట్టించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి రికార్డో ట్రావిలా వెల్లడించారు. అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో మా ప్రత్యేక దళాలు చేపట్టించిన మిషన్లో ఎల్ మాంచో తన సొంత రాష్ట్రం హలిస్కోలో ఉన్నట్లుగా తెలిసింది. ఇటీవల ఈ డ్రగ్ డాన్ ప్రియురాలి నమ్మకస్తుడైన అనుచరుడిపై మెక్సికన్ మిలిటరీ నిఘా పెట్టింది. ఆ అనుచరుడితో కలిసి ఆమె గత శుక్రవారం తలల్పాలో డ్రగ్ కింగ్ ను కలిసింది. ఆ ఖచ్చితమైన లొకేషన్ ను అమెరికా నిఘా వర్గాలు మాకు షేర్ చేశాయి. మరుసటి రోజు ఎల్ మాంచో ప్రియురాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత మా ప్రత్యేక దళాలు ఆపరేషన్ ప్రణాళికను ఖరారు చేశారు. డ్రగ్ డాన్ అక్కడే ఉన్నట్లుగా ధృవీకరించుకున్న తర్వాత ఆదివారం ఆపరేషన్ చేపట్టాయి అని రికార్డో ట్రావిలా వివరించారు. ఎల్ మాంచో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి మెక్సికో సైన్యం నిర్బంధ తనిఖీలను చేపట్టింది. మరోవైపు అతడు పట్టణం విడిచి పారిపోవడానికి షికారు ప్రాంతంలోని 6 హెలికాప్టర్లను అదనపు దళాలను కూడా మోహరించింది. సైన్యాన్ని చూడగానే మాంచో అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మెక్సికో బలాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఇవి కొనసాగుతుండగానే మాంచో తన 2 బాడీగార్డులతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అండర్ గ్రౌండ్ లో నక్కాడు. ఆ ప్రాంతాన్ని గుర్తించిన దళాలు భీకర కాల్పులను జరిపాయి. ఈ ఘటనలో ఎల్ మాంచో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని గగన మార్గంలోని ఆసుపత్రిలోకి తరలించేందుకు సైన్యం ప్రయత్నించింది. అయితే అక్కడకు చేరుకునేలోపే మాంచో మరణించాడని రికార్డో ట్రావిలా వెల్లడించారు. ఎల్ మాంచో అసలు పేరు నెమోసియో ఓసెగువేరా సెర్మాంటస్. మెక్సికోలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్రిమినల్ సంస్థ న్యూ జనరేషన్ కార్టెల్ కు అతడే బాస్. గతంలో పోలీస్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత డ్రగ్ మాఫియాలోకి మారాడు. 2009లో న్యూ జనరేషన్ కార్టెల్స్ ను ఏర్పాటు చేశాడు. ఈ ముఠా 2015లో 20 మందికి పైగా పోలీసులను తలను నరికి అత్యంత పాశవికంగా చంపేసింది. ఎల్ మాంచో ఎక్కువగా అజంతంలోనే ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి తలపై 136 కోట్ల రివార్డును అమెరికా ప్రకటించింది. మాంచో కుమారుడు అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జీవిత ఖైదుగా అనుభవిస్తున్నాడు.